1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఒక తల్లి తన కుమారుణ్ణి నమిలి తినడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇలాగ నరమాంస భక్షణ చేసేటువంటి తల్లులు ఇంకా ఉన్నారా? ఒక తల్లి స్వయంగా తన కొడుకుని నమిలేసి మింగడానికి ప్రయత్నం చేస్తుందా అంటే అది నిజమేనేమో అనిపించే ఒక కథనం మన ముందు ఉంది. అదేమిటి అంటే, ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్నటువంటి ఒక పట్టణంలో ఒక తల్లి అలా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమె నోటి మీద, ఆమె చేతి మీద రక్తం కనబడుతోంది. అనుమానం వచ్చినట్టు పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనిఖీ చేస్తే 4 ఏళ్ల కుమారుడు, ఆ తల్లికి సంబంధించిన కుమారుడు, 4 ఏళ్ల కుమారుడు చనిపోయి మృతదేహంగా కనబడుతున్నాడు. అతని చేతికి అంతా కూడా ఛిద్రమైపోయి కొరికినట్టుగా, దాన్ని ఎవరో తినేసినట్టుగా స్పష్టంగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. దాంతో వాళ్ళకి అనుమానం పూర్తిగా వచ్చింది. ఆ తల్లిని పోలీస్ స్టేషన్లో బంధించి ఆమె నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన మొత్తం ఆస్ట్రేలియాని కాదు, ప్రపంచాన్ని ఉలిక్కిపట్టేట్టుగా చేసింది. ఎప్పుడో పురాణాల్లో నరమాంస భక్షకులు ఉన్నారని, వాళ్ళు రోజుకి 2-10 మంది తినేస్తారని, వాళ్ళు రాక్షసులని చెప్పి ఇలాంటి కథలన్నీ మనం విన్నాం. కానీ స్వయంగా ఆస్ట్రేలియా లాంటి ఫార్వర్డ్ కంట్రీస్ లోపల ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు, ధనవంతులు, అలాంటి దేశం లోపల ఒక తల్లి తన 4 ఏళ్ల కొడుకుని మరి చంపేసి తినడం ప్రారంభించిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇంకా ఇది రూఢీ కాలేదు. ప్రస్తుతానికి ఎంక్వైరీ దశలో ఉంది. పూర్తిగా మహిళని అన్ని వైపులా ప్రశ్నలు వేస్తున్నారు. కొన్నిటికి సమాధానం చెప్తుంది, మరి కొన్నిటికి సమాధానం చెప్పడం లేదు. కానీ ఆమెను వదిలిపెట్టకుండా ఆ బిడ్డ మరణానికి కారణం ఎవరు? ఎందుకంటే అది కొంతకాలం కింద చనిపోయినట్టు కనబడుతుంది. ఏ తల్లైనా బిడ్డ మరణిస్తే వెంటనే దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తుంది తప్ప ఇంట్లో శవాన్ని పెట్టుకుని కూర్చోదు. కానీ ఈ తల్లి మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్పలేదు. తిరిగి వెళ్ళబోతుంటే వాళ్ళు కూర్చోబెట్టారు. ఆ నోటికి చేతులకు ఉండేటువంటి రక్తాన్ని చూసి వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళే ఆమె ఇంటికి వెళ్ళి తనిఖీ చేశారు. ఆ ఇంట్లో చనిపోయినట్టు బాలుడు, 4 ఏళ్ల బాలుడు కనబడుతున్నాడు. అతని చెయ్యి ఛిద్రమైపోయే పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే భయానకంగా అనిపిస్తుంది. నిజంగా నరమాంస భక్షకులు మరి మానవ జాతిలో ఉన్నారా? ఉండకపోతే ఆస్ట్రేలియాలో ఆ తల్లికి అలాంటి ఆనవాళ్ళు ఎందుకున్నాయి? ఒకవేళ ఇదే రూఢి, ఇదే నిజమైతే ఒక ఆస్ట్రేలియాలో కాదు, అన్ని దేశాల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. మానవ జాతిలో ఈ పరిణామం, ఎందుకంటే మనం కోతి నుంచి వచ్చామని చెప్తూ ఉంటారు. అలాగ పెరుగుతున్న టైంలో మనలో మృగ లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా ఘోరంగా 3 ఏళ్ల పిల్లల్ని, 6 నెలల పిల్లల్ని రేప్ చేశారని వింటూ ఉంటాం. మనం ఓ రాక్షసత్వంతో చేయాల్సిన పనులు మానవుడు చేస్తున్నాడంటే ఆ మానవుల్లో ఎక్కడో ఒక దగ్గర తన ఆది మానవుడి లక్షణాలు ఉన్నాయేమో అనేటువంటి ఆలోచనకి తెరలేపినటువంటి దృశ్యం ఇది. ఇది ఇంకా కొద్ది రోజుల్లో వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవం బయటపడి ఆ తల్లే ఆ కుమారుణ్ణి చెయ్యి నమిలి ఛిద్రం చేసి తినడం వల్ల ఆ అబ్బాయి మరణించాలనే వాస్తవం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందే. ఎవరిలోనైనా సైకలాజిగా అలాంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నట్టయితే వెంటనే వాళ్ళని డాక్టర్స్కి చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సైకాలజిస్టులే ఖచ్చితంగా మానసిక నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి వారిని పరీక్షించి పరిశోధించి ఎక్కడ లోటు ఉందో తెలుసుకొని దానికి తగినట్టు మందులు, దానికి తగిన ఎక్సర్సైజులు, దానికి తగినట్టు భావజాలను మార్చేసి తిరిగి వాళ్ళని మామూలు మనుషులు చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితి క్రియేట్ కాకపోతే మనమే నరమాంస భక్షకుల్ని మనం పెంపొందించినట్టు అవుతుంది. వాళ్ళు మనలోనే పెరుగుతారు, వాళ్ళు డెవలప్ అవుతారు, చివరికి మనల్ని తినేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఒక్క ఆస్ట్రేలియాకే పరిమితం కాదు, మొత్తం దేశాలు, అన్ని దేశాల్లో, ముఖ్యంగా మన దేశం 1,144 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్న దేశంలో మనం మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి చూస్తుంటాం, తల్లి వాతలు పెట్టిందని, తల్లి అనేక రకాలుగా కొడుకును కొట్టిందని, పిల్లల్ని కొట్టిందని, తిట్టిందని, ఇలాంటివి మనం చూస్తుంటాం. ఒక తల్లి తన కొడుకును, తన బిడ్డను స్వయంగా కాల్చి వాతలు పెట్టే స్థితికి వచ్చిందంటే ఒక రకంగా మనకు మానవ లక్షణాల కన్నా దానవ లక్షణాలు ప్రవేశపడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే 9 మాసాలు మోసిన బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందపడుతుందో, ఎంత సంతోషపడుతుందో, అనేక రకాల సేవలు చేస్తుంది, బిడ్డకి మలమూత్రాలను తీసేస్తుంది, అన్ని రకాలుగా తనకు ఒక దైవంలాగా తయారై ఆ బిడ్డను సంరక్షగా ఉండి ఎవరైనా బిడ్డను కొట్టినా తిట్టినా కూడా ఓర్చుకోకుండా గొడవకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది తల్లి.
అలాంటి తల్లి స్వయంగా బిడ్డలు తినడం మొదలు పెడితే ఇక ఈ ప్రపంచంలో ఎవరు మిగులుతారు? అలాంటి నరమాంస భక్షకులు ఉన్నారా? ఉంటే వాళ్ళ నుంచి మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? భవిష్యత్తు ఏమిటి? ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలకు సమాధానంగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఇవాళ పట్టుబడినటువంటి ఆ మహిళని పూర్తిగా పరిశీలించి పరీక్షించి తనలో ఉన్నటువంటి దానవ లక్షణాలు ఏమున్నాయో తెలుసుకొని ఆ నరమాంస భక్షకు ఆవిడ సిద్ధపడిందా, ఆవిడే ఈ పని చేసిందా, లేక అనుకోకుండా ఇంకా ఏదైనా యాక్సిడెంట్ వలనో మరో కారణం వలనో ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డ గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిందా అనే విషయాలన్నీ సందేహాస్పదంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ జరుగుతున్నట్టు కథనం మాత్రం నరమాంస భక్షకులు ఉన్నారేమో అన్న అనుమానమే జలదరింపుగా ఉంది. అనేక దేశాల లోపల అప్పుడే దీని గురించి చర్చలు ప్రారంభమైనాయి. ఇలాంటి చర్చలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కడ కనబడ్డా మానసికంగా కొంచెం విశృంఖలంగా ప్రవర్తించేవాళ్ళు, మానవ మనస్తత్వానికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు, అలాగే మరి జంతు మనస్తత్వానికి లేక రాక్షస మనస్తత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎక్కడ దొరికినా ఎక్కడ కనబడ్డా మన ఇళ్లలో ఉండేటి వాళ్ళకి ఆ లక్షణాలు కొంచెం కనబడ్డా మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా వెంటనే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఏంటో, వాళ్ళు ఎందుకలా తయారయ్యారు, దానికి కారణాలు ఏమిటో తెలుసుకొని ఆ కారణాలను నివారించకపోతే మానవ జీవితం చాలా గంభీరమైన పరిస్థితి ఏర్పడుతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది నరమాంస భక్షకులను మనకు తెలియకుండానే మన సమాజంలో పెంచుకొని చివరికి మన పిల్లలను లేదా పక్క వాళ్ళ పిల్లలను ఎవరినో ఒకరిని పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా వాళ్ళు తెలిసే ప్రమాదం కూడా ఉందేమో అనేటువంటి ఒక అనుమానం బలపడుతుంది. ఇది అనుమానమే తప్ప ఇది వాస్తవం చెప్పడానికి పూర్తి ఆధారాలు ప్రస్తుతానికి లేవు. కానీ ఈ సంఘటన మాత్రం కలవరపరుస్తున్న మాట వాస్తవం. ప్రభుత్వాలు కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం వాస్తవం. ఇది నిజమైతే ప్రతి ఊళ్ళో ప్రతి టౌన్లో మానసిక మన ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళని పంపించి ప్రతి ఒక్కరిని చెక్ చేసి మనుషుల్లో అలాంటి లక్షణాలు ఉండే వాళ్ళని ఇప్పటి నుంచే మార్చడానికి ప్రయత్నం చేయకపోతే ఇది చాలా పెద్ద ఎత్తున సమాజానికి అవరోధంగా తయారవుతుంది, బాధాకరంగా ఉంటుందని అనిపిస్తోంది.